అశ్లీల వేదికల మీదకి రావాలని, చాలా సినిమాలు తీయాలని, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండాలని, మైక్ పట్టుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఉంటా, తిరుగుతుంటాను జేఆర్సీ దసపల్లా చుట్టూ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరూ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు సుందరకాండ్ అని. ఈ జర్నీ అనేది సునీల్ గారు అని అశోక క్రియేషన్స్ ఆయన సతీష్ గారు త్రూ మాకు ఈ ప్రాజెక్ట్ పంపించారు. నేను ఫస్ట్ అడిగాను రోహిత్ గారు నిజంగానే చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ అని, ఎందుకంటే స్టోరీ విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటో నేను రోహిత్ గారితో తర్వాత షేర్ చేసుకున్నాను. అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. ఇట్లాంటి సబ్జెక్ట్ తీసుకోవడం అంటే సినిమా నిలబెట్టడం అనేది నా ఒపీనియన్. ఎందుకంటే చాలా మంది అంటారు సినిమా నిలబడాలంటే హీరోలు ఎలా బిహేవ్ చేస్తే బాగుంటది అని పీపుల్ కీప్ ఎక్స్ప్రెసింగ్. బట్ రోహిత్ గారు సెలెక్ట్ చేసే స్క్రిప్ట్స్ చిన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. రోహిత్ గారి ఫిల్మోగ్రఫీ ఆయన ఎవరు చిన్నప్పటి నుంచి ఎవరు అడిగినట్టు. బట్ యా దిస్ ఇస్ ఎక్సలెంట్ రోహిత్ గారు, వండర్ఫుల్ స్క్రిప్ట్. అండ్ రైటర్ డైరెక్టర్ వెంకీ, ఐఎమ్ సారీ మనం ఎన్ని సిట్టింగ్స్ చేస్తామో నాకు తెలుసు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో పేషెంట్ విత్ మీ అండ్ ఎవ్రీబడి ఆన్ ద కాస్ట్ అండ్ క్రూ. ఇట్ వాస్ అన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. నరేష్ గారు థ్యాంక్ యూ సార్, సినిమాని మీరు భుజాలు వేసుకొని యూ హావ్ బీన్ క్యారింగ్ దిస్ ఫిల్మ్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్, వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ మై బ్రదర్ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఆల్ ద ప్రెషర్. మాకు ప్రెషర్ లేకుండా మీరు ప్రెషర్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ 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 మచ్. అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. 27th ఆగస్ట్ వినాయక చవితికి అందరూ కూడా సార్ చెప్పినట్టు దర్జనాలు చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మ్యాగ్నఫిల్లా సినిమా దగ్గరికి వచ్చేసేయాలి. అండ్ వీ హోప్ అండ్ విష్ దట్ we will make you proud of doing this film. And thank you again to the entire cast and crew for your wonderful contributions and wish us all the best. హలో ఎవ్రీవన్, నన్ను వంశీశేఖర్ పిఆర్ఓ గారు టీజర్ లాంచ్ లో అస్సలు మాట్లాడలేదు. ఒక్క 2-3 minutes అయితే టైం తీసుకుంటాను, ముందే చెప్తున్నాను. అండ్ వాట్ ఎవర్ రిలీజ్ ఉన్న స్ట్రెస్ కి ఏది మాట్లాడాలో గుర్తు రావట్లేదు, సో రాసుకొని వచ్చాను. కొంచెం రాసుకున్నాను, టెన్షన్ పడకండి, 3 minutes లో అయిపోతుంది. తీసినప్పుడు కంటే ఇప్పుడే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంది. సో ఫస్ట్ ఇంతకుముందు మన గౌతమ్ చెప్పినట్టు సునీల్ అండ్ సతీష్ గారి ద్వారా వచ్చింది ఈ స్క్రిప్ట్, థ్యాంక్స్ ఫర్ దాట్. సో ఫస్ట్ వెంకీ యాక్చువల్లీ ఇంకొక స్క్రిప్ట్ తో వచ్చాడు, అది వేరే అతను డైరెక్ట్ చేస్తాడు అన్నాడు, అది అవ్వలేదు. ఈ స్క్రిప్ట్ తో వచ్చాడు, అందరూ చెప్పినట్టే ఈవెన్ ఐ వాజ్ అరే ఈ సినిమా ఏంటి ఎట్లా చెప్తాడు వెంకీ అనే కన్ఫ్యూజన్ తోటి, లేదండి రోహిత్ గారు నేను కలిసి 3 years ట్రావెల్ అయ్యామన్నాడు. అప్పుడు రోహిత్ గారిని కలిసాను ఫస్ట్ టైం. సో ఒక 2 words చెప్తా ఆయన గురించి. ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో ఆయనకు తెలుసు, ఆయన ప్రొడ్యూస్ చేశాడు సినిమాలు, సో బంగారం అయినా. సో ఐ జస్ట్ వాంట్ ఎవ్రీవన్ టు గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్, బికాస్ మేము ఈ జర్నీలో 2 to 3 years మేము ఏం స్ట్రగుల్ అయ్యామో ఆయనకు ఎవ్రీడే తెలుసు. సో సంతోష్ కి, నాకు, గౌతమ్ కి కానీ హీ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వన్స్ అగైన్. సో లైక్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్, సో ఇంతే స్ట్రగుల్ అయ్యాము. సో 10 years బ్యాక్ నేను ఒక సినిమా తీసాను పాఠశాల అని, నా 100% ఇచ్చాను ఆ సినిమాకి. కమర్షియల్లీ డిడ్ పే ఆఫ్ మచ్, బట్ 10 years తర్వాత అవార్డ్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో సేమ్ డే దీనికి కూడా అంతే 100% ఇచ్చాను. ఆ టైంలో నేను ఒక్కనే ఉన్నాను, ఇప్పుడు నాకు ఇంకో 2 ఉన్నారు. సో 300% ఇచ్చాను మేబీ ఇఫ్ యూ లుక్ ఇట్ దట్ వే. అండ్ ఓకే, కమింగ్ టు దిస్ మూవీ జానర్ స్పేస్, సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్ అబౌట్ దిస్. సో మన తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ అయిపోయింది, అందరికీ తెలుసు. సో ఆ స్థాయి పెరిగినప్పుడు పాన్ ఇండియా స్పేస్ లో సినిమాలు ఎక్కువ వచ్చి ఎక్కడో మన తెలుగు కథలకి గ్యాప్ వచ్చిందని నా ఫీలింగ్. సో సంక్రాంతికి వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ క్యూరియస్ ఈ సినిమా ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అని. యాజ్ అ ప్రొడ్యూసర్ దట్స్ నా ఒపీనియన్ లో చూద్దామని. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ డోర్ ఒక్కసారి తీస్తే ఎలా ఉంటుందో చూపించారు వాళ్ళు. దాని తర్వాత ఆ జానర్ లో వచ్చే సినిమా ఇది. సో వాచ్ దిస్ ఇన్ థియేటర్స్ ఆన్ August 27th వినాయక చవితి. సో ఒక ఫ్యూ పీపుల్ కి థ్యాంక్స్ చెప్పాలి, నాట్ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుమ గారు. సో మీరు ఏంటంటే పెళ్లి జరిగితే మేనత్తలో అమ్మమ్మలో వస్తే గానీ సందడి స్టార్ట్ అవ్వదు, అలా మీరు వస్తేనే సందడి ఉంటుంది. ఒక పక్కన పొగిడి అమ్మమ్మ ఓకే సార్ వెళ్ళొస్తాం. ప్రొడ్యూసర్ గారిలో మంచి కామెడీ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో చిన్నప్పుడు మీ ఈటీవీ షో నుంచి చూసి అలా అప్పటి నుంచి పెరిగినండి. బాగా పెరిగారు సార్. నేను అమ్మమ్మ అంటే ఫిక్స్ అయ్యారేమో అని కంటిన్యూ చేస్తున్నాను.
లేదు సార్, ఫిక్స్ అవ్వాలి. సో అండ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ కి మన మైత్రి గారు అండ్ ధీరజ్ గారు మైక్ కట్ చేశారా? మిమ్మల్ని ఏమో అన్నా, నేను మైక్ కట్ చేశారా అంటున్నా. పని చేస్తుంది సార్. ఆహా. Yeah, thanks to all media people for supporting us, and thanks to my wife for being part of this journey, and special thanks to my kids. 10 రోజుల నుంచి వాళ్ళు అసలు సరిగ్గా చూడట్లేదు. They are bearing with me, and yeah. So just last one line, production team గురించి చెప్పాలి. ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్షన్ టీమ్ ఎంత ఇంపార్టెంటో చెప్తాను. చాలా మంది చెప్తారు, బట్ నా స్టైల్లో చెప్తామని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి తక్కువ రికగ్నిషన్ దొరుకుతుంది. దే ఆర్ లైక్ అన్సంగ్ హీరోస్ అంటాం కదా. జస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ కానీ ప్రొడక్షన్ టీమ్ కానీ ఎంత ఇంపార్టెంట్ అంటే, జస్ట్ ఇమాజిన్ వాళ్ళు పొద్దున్న 4 to 6 o'clock వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? వాళ్ళు అంత కష్టపడతారు. థ్యాంక్స్ to all the production team who worked in this film, and special mention to my manager Basha. నేను ఎప్పుడు తింటానో ఏదో అన్ని వాడే చూసుకున్నాడు. థ్యాంక్స్ Basha for being with me. So watch Sundarakanda in theaters on 27th. And sorry ఇంకెవరినైనా మిస్ అయితే అంటే మనోజ్ అన్న, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. Thank you, Manoj Anna. Thank you for making it such a pleasure to have you, and this is a good sign for all of us. Thank you for coming. Thank you, MS Raj garu also for gracing the event. Thank you for the entire cast and crew. Thank you.